ఇంకా అయిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలు మతాలు మరి శవాల రాజకీయాలు అయిపోయినాయి. ఈ రాజకీయాలు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో మిగిలింది కేవలం అభివృద్ధి ఫ్యూచరు. ఈ రాజకీయాలు ఉన్నాయని మీరు ఇంకా తెలుసుకోకపోతే ఎలా? మీరు తెలుసుకోండి. మీరు దానికి పోటీ పడితే మీ పార్టీ మిగిలి ఉంటుంది. కాదు మేము ఇంకా A1 A2 A3 చుట్టూలో తిరుగుతాం, వాటి చుట్టే తిరుగుతాం, కులాలని మతాలని విడదీసి మాట్లాడతాం. అప్పుడు కూడా అలాగే బీసీలను విడదీసుకుంటూ పోయారు. ఇప్పుడు కాపులు డివైడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అనేకమైనవి మీరు ఈ రాజకీయాలు చేసుకుంటానంటే ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని రానివ్వరు. ఊరికే ఒక పార్టీ పెట్టుకున్నాం కాబట్టి ఆ పార్టీ నుంచి ఏది పడుతుంది మాట్లాడతామంటే మీరు తీసేసిన తహసీల్దారులని గుర్తుపెట్టుకోండి. మీరు మీరు మీ మీ పప్పులు ఉడకమని గుర్తుపెట్టుకోండి. ఊరికే ఏది పడుతుంది మాట్లాడితే కుదరదనేది కూడా గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ 100% కులాలని కలిపే, మతాల్ని కలిపే, మతాల ప్రస్తావన లేని కొన్ని సిద్ధాంతాలతో ఈ పార్టీ వచ్చింది. ఎప్పటికీ కూడా మేము ఈ సిద్ధాంతాలతోనే రాజకీయం చేస్తాం. మేము చాలా గట్టి సిద్ధాంతాలతో వచ్చాం. మేము దేశం కోసం పనిచేయడానికి వచ్చాం. మేము ఎప్పటికప్పుడు మళ్ళీ మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం. ప్రతి ఎమ్మెల్యేకి 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ ఉంది. ప్రతి సంవత్సరం రిపోర్ట్లు ఇస్తాం. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ మేము వస్తాం. మళ్ళీ 5 సంవత్సరాల్లో మేము రిపోర్ట్ ఇస్తాం. మేము 5 సంవత్సరాలు ఏం చేసాం, మీరు 19-24 మధ్యలో ఏం చేశారో మీరు రిపోర్ట్ ఇవ్వండి. ఊరికి ఏదో అవకాశం దొరికింది కదా అని ఇష్టానుసారంగా ఏదో ఉన్న 10 మందితో డ్యాన్స్ చేస్తానంటే కుదరదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీరు సహకరించండి, లేదంటే సైలెంట్గా కూర్చోండి. లేదంటే ప్రజలే మిమ్మల్ని ఆ 11కు కూడా కానీకుండా చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. జై హింద్.